నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు, కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి, వేరువేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్, వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు, ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు, ఎలా తీసుకోవాలి అనేసి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రిడిక్షన్ నేను ఇస్తున్నాను, ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రిడిక్షన్ మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట. ఓకే, నేను ఆ జోడియక్ సైన్ ని ఆధారితంగా చేసుకొని దాని నుంచి 1, 2, 3 అనే హౌసెస్ లెక్కేసుకొని చెప్పిన ప్రిడిక్షన్స్ ఇవన్నీ. సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు, రాశి ఏదన్నా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు, కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకుని రెండింటిని ఒక మాక్సిమం ఒక 14 to 15 ప్రిడిక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నింటినీ కూడా మీరు మెర్జ్ చేసుకొని మీరు రియల్ లైఫ్లో జరుగుతున్నాయి లేదా చూసుకోవచ్చు. సో అసలు బేసిక్గా లగ్నం అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా మనకి వరల్డ్ నుంచి వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా లగ్నం. సో మీరు చేసే పనులు, మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఆ పనుల నుంచి మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం. సో రాశి అంటే ఏంటి, ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఆ పర్టికులర్ విషయాలని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా రాశి అనమాట. రాశి అంటే ఏంటి, చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు. సో చంద్రుడు ఎవరు, మనకు కారకుడు. సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాశి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డెసిషన్సే కదా అన్ని కూడా డిసైడ్ చేసేది, ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా. సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాల్లో రాశిని, మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో నేను మొత్తం అన్నీ కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్, ఓకే ఇప్పుడు రియల్ సైన్స్, ఓకే ప్రూవెన్ సైన్స్ లాంటిది, ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్, ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్, నక్షత్రాస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా అది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్, ఎనర్జీస్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను. సో ఒక మంచి ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడియాక్ సైన్స్ లో ప్లానటరీ మూమెంట్స్, ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూమెంట్స్ అనేది చూసుకుందాం. ఓకే, ఫస్ట్ గా April 3 కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అంటే ఒక 2 days లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అండ్ April 13 బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ప్రజెంట్ బుధుడు శుక్రుడు మీన రాశిలో వక్రించున్నారు. ఓకే, రాహుతోను, శనితోను, సూర్యుడితోను కలిసి వక్రించున్నారు. సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవబోతున్నారు April 13. నెక్స్ట్ April 14 సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్ సైన్, తన యొక్క ఉచ్చస్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ April 10 గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్సిట్స్ అనమాట, ప్లానటరీ ట్రాన్సిట్స్. వీటికి మించి ఇంకా అంతగా ఏం లేవన్నమాట. ఓకే, సో చంద్రుడు మనకు తెలిసిన 2.5 days ఒక జోడియాక్ సైన్ కవర్ చేస్తూ పోతూనే ఉంటాడు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మూవింగ్ టు వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి ఏంటి అంటే ఈసారి లాభస్థానంలో ఈ యొక్క పంచగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో వృషభ రాశి వారికి ఈసారి బాగుంటుంది. ఎందువల్లంటే కెరియర్ పరంగా, మేజర్ కెరియర్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ గెయిన్స్ పరంగా ఈసారి బాగుంటుంది. వై బికాజ్ లాభస్థానంలోకి ఈ యొక్క దశమాధిపతి వస్తున్నాడు. ఓకే, నవమ దశమాధిపతి, కోణ కేంద్రాధిపతి వస్తున్నాడు అనమాట. అండ్ అలానే ఇక్కడ లాభస్థానంలో రాహు అక్కడే ఉంటాడు. ఓకే, May 20 దాకా కూడా అక్కడే ఉంటాడు. సో గెయిన్స్ అనేటివి బాగుంటాయి అనమాట. ఈసారి వీరికి కొంచెం కెరియర్ పరంగా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే అదృష్ట స్థానాధిపతి లాభస్థానాలు, అలాగే దశమాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి కెరియర్ పరంగా ప్రమోషన్స్ అనేటివి, జాబ్ పరంగా ప్రమోషన్స్ అనేటివి బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాలు తీసుకుంటే ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అయితే అంత ఫైనాన్షియల్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ అయితే అంత ఉండవు అనమాట. వై బికాస్ ఆ బుధుడు వక్రించుంటాడు. శుక్రుడు అక్కడ ఈవెందో శుక్రుడు ఉన్నా కూడా శుక్రుడు కూడా వక్రించేసి అంత బలంగా లేడు అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో మీరు అంత మంచి గెయిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ 2025 నుంచి, అంటే April 14th, 15th టైమ్స్ నుంచి ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే బాగుంటాయి. అప్పటి లోపల ఏమన్నా కొంచెం మూమెంట్స్ ఉంటాయి అంటే మీరు బుధుని శుక్రుని పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆధిపత్యాలను తీసుకుంటే, శని ఉన్నాడు కదా, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కొంచెం ప్రమోషన్స్కి సంబంధించి కానీ,
జాబ్లో కొంచెం ఏదన్నా శాలరీ హైక్స్ రావడం కానీ ఇలాంటివి జరగచ్చు. సడన్ ఫైనాన్షియల్ వెల్త్ రైజ్ ఇవన్నీ కూడా కొంచెం సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో బెటర్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ కొంచెం ల్యాండ్స్ బై చేసే దాంట్లోనూ అండ్ ప్రాపర్టీస్ని ఏదైనా సెల్ చేసే దాంట్లోనూ ఇంకా వెహికల్స్ బై చేసే దాంట్లో ఇవంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చతుర్థ స్థానాధిపతి అయిన సూర్యుడు వచ్చేసి ఈవెన్ దో వృషభ రాశికి వృషభ లగ్నానికి శుభగ్రహం అయినా కూడా ఆ సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నాడు అనమాట. వ్యయ స్థానంలో ఉన్న ప్లానెట్ ఎప్పుడైనా సరే కొంచెం ఏదో ఒక ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒక చిన్న బొక్క లాంటిది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో కాబట్టి అంటే 12th హౌస్ అంటే పూర్తిగా ప్రాబ్లం అష్టమ స్థానంలో ప్రాబ్లం అని కాదు. అంటే ఇప్పుడు ఒక గోల్డెన్ బకెట్ కి ఒక హోల్ లాంటిది 12th హౌస్ అంటే ఉంటుంది కానీ పనికిరాదు అట్లా అనమాట. అట్లా పారేయలేము పెట్టుకోలేము ఇట్లాంటి ఒక సిచ్యువేషన్స్ అనమాట. సో కాబట్టి ఆ 12th హౌస్ అనేది 12th హౌస్ లో ఈ సూర్యుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రాపర్టీస్ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెల్లింగ్ అండ్ బయింగ్ అన్ని కూడా వెహికల్స్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ లో కొనుక్కోండి మంచిది. ఓకే, ఎందుకంటే సూర్యుడు అప్పుడు లగ్నంలోకి వచ్చేస్తాడు. చతుర్థాధిపతి లగ్నంలోకి వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనమాట అప్పుడు మీరు చేయాలనుకుంటున్న పని అనేది. ఓకే, సో నెక్స్ట్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే కొంచెం హెడేక్స్ కి సంబంధించి డైజెషన్ ఇష్యూస్ బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంచెం హెల్త్ పరంగా కేర్ఫుల్ గా ఉండండి. నెక్స్ట్ ఈ కెరియర్ పరంగా ఓకే మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఏప్రిల్ 13 తర్వాత మంచి ప్రమోషన్స్ అన్ని కూడా ఉన్నాయి. లవ్ లైఫ్ లో కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ద్వితీయ పంచమాధిపతి అయిన ఈ బుధుడు లాభస్థానంలో వక్రించి కొంచెం నీచబడి వక్రించి రాహుతో కలిసి శనితో కలిసి అఫ్లిక్షన్స్ బాగా అఫ్లిక్షన్స్ తో ఉన్నాడు. ఓకే, సో ద్వితీయ స్థానంలో ఎందుకు ఇంక్లూడ్ చేశాను పంచమ స్థానం గురించి చెప్పేటప్పుడు అంటే వాక్కు స్థానం, మాట్లాడే విధానం, మాట్లాడే తీరు. బుధుడు అంటే ఎవరు మళ్ళీ కమ్యూనికేషన్ కి సంబంధించిన గ్రహం. సో కాబట్టి లవ్ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి రాశి వారు అందరూ కూడా ఈ యొక్క ఏప్రిల్ 15 దాకా కాస్త వాళ్ళ నోరు ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది. అది సెకండ్ హౌస్ కాకపోయినా పర్వాలేదు. మీకు బుధుడు ఉన్న ఈ మిథున రాశి కన్యా రాశి, బుధుడు అంటేనే బుధుడు ఇట్ సెల్ఫ్ ఒక కమ్యూనికేషన్ కారకుడు. సో కమ్యూనికేషన్ కారకుడు కాస్త ఇబ్బంది అయినాడు కాబట్టి చాలా సైలెంట్ గా ప్రశాంతంగా ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు మాట్లాడుతూ ఉండడమే బెటర్ అనమాట ప్రతి రిలేషన్ లోను. సో ఇది వృషభ రాశి వారికి. ఈ మీనరాశి పీపుల్కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట. బట్ వాళ్ళ ఆఫీస్ కి సంబంధించి కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా చూడడం. ఓకే, ఇలాంటి విషయాలు కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తాయి. ద్వితీయాధిపతి నీచబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. నవమస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే 9th హౌస్ లో డెవల్యూటేషన్ లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. బట్ ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే మెటీరియలిస్టిక్ గా ఈ ప్రాపర్టీస్ ని బై చేయడంలో, ల్యాండ్స్ ని బై చేయడంలో, సెల్ చేయడంలో, ఓకే ఇలాంటివి అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో, సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏప్రిల్ 15 వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. ఓకే, కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి. అట్లీస్ట్ ఏప్రిల్ 15 తర్వాత ఎందుకంటున్నా అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట. హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి. డయాబెటీస్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. డైజెషన్ కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు. ఓకే, సింహరాశి అవుతుంది కాబట్టి 6th హౌస్ అప్పర్ అబ్డామిన్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయన్నమాట. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బట్ ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయన్నమాట. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ 4th హౌస్ లో 9th హౌస్ లో ఇద్దరు డెవల్యూటేషన్ లోకి వెళ్తున్నారు కాబట్టి అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ తీసుకోండి ఎక్కువ. ఓకే, సో ఇది